హలో గైస్, ఈరోజు మనమైతే మెజెస్టిక్ దగ్గరలో ఉండే గాంధీ రోడ్లోని స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చేసాము. ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు మెజెస్టిక్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. మనకి ఏ ఊరికి వెళ్ళాలన్నా సరే ఈ మెజెస్టిక్ బస్ స్టాండ్ నుంచి బస్సెస్ అనేవి మనకి ఉంటాయి. అందరూ ఈ బస్ స్టాండ్ని మెజెస్టిక్ బస్ స్టాండ్ అని అంటుంటారు, కానీ ఒరిజినల్ నేమ్ వచ్చి కెంపగౌడ బస్ స్టేషన్. ఇది మెజెస్టిక్ బస్ స్టాండ్ కాదు. అసలు ఎందుకు మెజెస్టిక్ బస్ స్టాండ్ అనే పేరు వచ్చింది, మెజెస్టిక్ అనే నిక్ నేమ్ ఈ బస్ స్టాండ్కి ఎందుకు వచ్చిందంటే, ఇంతకుముందు 1920s ఇక్కడ మెజెస్టిక్ అనే ఒక ఫేమస్ థియేటర్ అయితే ఉండేది. ఆ థియేటర్ వల్ల మనకి మెజెస్టిక్ అనే నిక్ నేమ్ అయితే వచ్చింది ఈ బస్ స్టాండ్. 1920s ఆ సినిమా థియేటర్ అయితే ఉండేది, చాలా ఫేమస్ థియేటర్ అనమాట. అది కాలక్రమేణా అది డిసపియర్ అయిపోయింది, కానీ ఆ నేమ్ మాత్రం, మెజెస్టిక్ అనే పేరు మాత్రం అలాగే అచ్చుబడిపోయింది. ఈ బస్ స్టాండ్ ఉండే ఏరియా ఇంతకుముందు ఇది ఒక లేక్ అనమాట. లేక్ పేరు వచ్చి ధర్మబుద్ధి లేక్. అది ఎండిపోవడం వల్ల ఇక్కడ గవర్నమెంట్ ఈ ఎంటీ ల్యాండ్ని బస్ స్టాండ్ నిర్మించడానికి ఆక్యుపై చేసింది. అరౌండ్ 1965 ఈ ఇయర్లో ఈ బస్ స్టాండ్ అయితే నిర్మించారు ఫార్మర్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఆర్ గుండూరావు గారు. తర్వాత ఈ బస్ స్టాండ్ అనేది June 2, 1969లో అయితే ఓపెన్ చేశారు అఫీషియల్గా. ఈ మెజెస్టిక్ బస్ స్టాండ్ కాదు, ఈ కెంపగౌడ బస్ స్టాండ్ అనేది సౌత్ ఇండియాలోనే ఒక లార్జెస్ట్ ట్రాన్స్పోర్ట్ హబ్ అని చెప్పుకోవచ్చు మనం. ఇది ఈ మెజెస్టిక్ బస్ స్టాండ్ యొక్క హిస్టరీ. ఇక్కడైతే షాపింగ్ జోన్స్, స్ట్రీట్ షాపింగ్, సినిమా హాల్స్, ఇంకా చిన్న చిన్న మాల్స్, ఇంకా కమర్షియల్ షాపింగ్ సెంటర్స్ అన్నీ అయితే ఇక్కడ మెజెస్టిక్ బస్ స్టాండ్ చుట్టూ అయితే ఉన్నాయి. చెప్పడం మర్చిపోయాను, ఈ మెజెస్టిక్ అనేది మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్. ఎందుకంటే బస్సెస్, ట్రైన్స్, ఇంకా మెట్రో సిస్టమ్ అన్నీ కనెక్టెడ్ టుగెదర్గా ఉంటుంది, కాబట్టి ఇది మల్టీ ట్రాన్స్పోర్ట్ హబ్. ఈరోజు నేనైతే గాంధీ రోడ్ స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చేసాను. మెజెస్టిక్ అండర్ పాస్ నుంచి బయటకు వస్తే ఈ గాంధీ రోడ్ అనేది మనకు కనబడుతుంది. సో మెజెస్టిక్ బస్ స్టాండ్ నుంచి మనం బయటకు వెళ్ళే దారి, ఎగ్జిట్ బయటికి ఎలా వెళ్తామో అక్కడ అండర్ పాస్ నుంచి ఈ షాపింగ్ స్ట్రీట్ అనేది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా నేనైతే ఇక్కడ ఒక హోటల్ ఉంది, నవయుగ హోటల్, ఆంధ్ర రెస్టారెంట్, బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్. ఫుడ్ అనేది ఇక్కడ చాలా బాగుంటుందని విన్నాను. మెజెస్టిక్ మనకు దగ్గరలో ఈ ఒక్క హోటలే మనకి బాగుంటుందని చాలామంది చెప్పారు, సజెస్ట్ చేశారు. సో నేను ఇక్కడ ఆ నవయుగ హోటల్లో ఫుడ్ తిని ఎక్స్ప్లోర్ చేద్దామని నేను ఇక్కడికి వచ్చాను. కానీ నేనైతే ఈవినింగ్ 5:30కి వచ్చాను. హోటల్ అయితే క్లోజ్ అయ్యి ఉంది, 6:30కి ఓపెన్ చేస్తారంట. సో 6:30 వరకు ఏం చేద్దామని చెప్పి ఈ స్ట్రీట్ షాపింగ్ అయితే కవర్ చేశాను. సో నేను ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి కవర్ చేశాను, గాంధీ రోడ్ బ్యాక్ సైడ్ నుంచి అలా బస్ స్టాండ్ లోపలికి వెళ్ళేటట్టు కవర్ చేశాను. రోడ్డు పొడవునా మనకి చిన్న చిన్న షాపులు అయితే కనబడుతున్నాయి, వ్యాలెట్ షాపులు, వ్యాలెట్లు అమ్ముతున్నారు. ఇక్కడ అన్ని బ్రాండ్ల వ్యాలెట్లు అయితే ఉన్నాయి. అది ఒరిజినల్ డూప్లికేట్ అయితే నాకైతే తెలియదు. ప్రైజెస్ వచ్చి ఇక్కడ 100 నుంచి 500 వరకు రేంజ్లో ఉంటుంది. మీకు వ్యాలెట్లు అయితే దొరుకుతాయి. ప్యూమా, లివీస్, ఇంకా చాలా చాలా బ్రాండ్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా రోడ్ కటువైపు చూసుకుంటే ఇంకా చాలా క్లాత్ షాప్స్, ఇంకా ఖాదీ షాప్స్, ఇంకా చిన్న చిన్న షాప్స్ అయితే మనకు కనబడుతున్నాయి. సో ఇక్కడ మినిమం ప్రైస్ రేంజ్ వచ్చి మీకు 500 లోపే ఉంటుంది. 500 బడ్జెట్లోనే మీకు ఇక్కడ అన్నీ దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చి ఇయర్ రింగ్ షాపు. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు జయనగర్ వీడియో చేశాము, సేమ్ అలాగే ఈ స్ట్రీట్ కూడా అలాగే ఉంది. అన్నీ దొరుకుతున్నాయి, జ్యువెలరీస్, ఇయర్ రింగ్స్, ఇంకా అటుపక్క చూస్తే మీరు డ్రెస్సులు చూడొచ్చు. ఇక్కడికి అమ్మాయిలకు కావాల్సిన డ్రెస్సులన్నీ డిజైన్లుగా చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్తో ఇక్కడ డ్రెస్సులు అయితే మనం చూడొచ్చు. చాలామంది షాపింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ బడ్జెట్లో మనకి బట్టలు అయితే దొరుకుతాయి. చిన్న చిన్న విలేజెస్ నుంచి కానీ, అయినా మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఇక్కడ కొనడానికి మనకి బడ్జెట్లో అయితే ఇక్కడ డ్రెస్సులు అయితే దొరుకుతాయి. ప్లస్ ఇక్కడ ట్రావెల్స్ బస్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. చాలా ట్రావెల్స్ అయితే ఈ సరౌండింగ్ పక్కల అయితే ఉంటాయి. మీరు ఏ ఊరికి వెళ్ళాలన్నా సరే ఇక్కడ నుంచి బస్సులు అయితే అందుబాటులో ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ గొడుగుల షాపు. రకరకాల గొడుగులు అయితే అమ్ముతున్నారు డిజైన్గా. ప్రైస్ వచ్చి 150 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఈ ట్రిమ్మర్స్, సీసీటీవీలు, ఫోన్ స్టాండ్లు, ఇంకా స్పీకర్లు, అన్ని బ్రాండెడ్ బోటు, ఇంకా చాలా చాలా మార్షల్ కూడా ఉంది ఇక్కడ. ఇంకా రింగ్ లైట్లు, చిన్న చిన్న టాయ్ ఫ్యాన్స్, ట్రిమ్మర్స్ చాలానే ఇక్కడ అమ్ముతున్నారు. ఇవన్నీ వర్క్ అవుతుందో లేదో నాకైతే తెలీదు, కానీ కొనేవాళ్ళు కొంటున్నారు, అమ్మేవాళ్ళు అమ్ముతుంటారు. ప్రైస్ రేంజ్ వచ్చి 200 to 500లోనే ఉంది.
సో అది పనిచేస్తుందో పని చేయదో నాకైతే తెలియదు, నేను కొనలేదు. సో నెక్స్ట్ వచ్చి వాచ్ షాపు. ఇక్కడ వచ్చి మీకు 200 నుంచి 1500 రేంజ్లో ఈ వాచ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. అన్ని డిజైన్ వాచ్లు అయితే ఇక్కడ ఉన్నాయి. స్టైల్గా రఫ్ యూజ్కి అయితే తీసుకోవచ్చు. ఇంకా కిడ్స్ వాచ్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇంతవరకు చూపించిన షాపులన్నీ గాంధీ రోడ్ మెయిన్ రోడ్ సైడ్ ఉండే షాప్ ఇవి. ఇంకా మనం లోపలికి వెళ్ళాలి. ఇంకా లోపలికి వెళ్తే అండర్ పాస్ నుంచి చాలా షాపులు అయితే మీకు కనబడతాయి. ఇది జస్ట్ రోడ్ సైడ్ ఉండే షాపులు. ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుంది? प्राइस रेंज 100,500 स्टार्टिंग 100 से 1,500 स्टार्टिंग ఓకే. ఇంకా ఈ స్ట్రీట్లో మనకు తినడానికి స్నాక్స్ అనేవి ఐటమ్స్ చాలా అయితే ఉంటాయి. ఇక్కడ ఒక అవ్వ అయితే రాగి మాల్ట్ ఇస్తుంది. రాగి మాల్ట్ ప్లస్ మజ్జిగ అయితే ఈ అవ్వ అయితే అమ్ముతుంది. గ్లాస్ వచ్చి 10 రూపాయలే. ఇంకా అలా ముందుకెళ్తే బట్టల షాపులు, ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే అన్ని షాపులు అయితే మనకు కనబడుతున్నాయి. ఇంకా ఇక్కడికి వస్తే సన్ గ్లాసెస్ షాప్స్ ఉంది. ప్రైస్ రేంజ్ వచ్చి 100 నుంచి ఉన్నాయి. 100 నుంచి ఒక 500 ఈ మధ్య రేంజ్లో అయితే ప్రైసెస్ రేంజ్ అయితే ఉన్నాయి. ఇంకా మనకు కావాల్సిన జీన్స్ ప్యాంట్లు అనేవి ఇక్కడ 200 to 50K దొరుకుతున్నాయి. ఇక్కడ ఒక ఓల్డ్ షుగర్ కేన్ జ్యూస్ షాప్ ఉంది. ఇది వచ్చి ఆ స్ట్రీట్ షాపింగ్ బయట ఉండే రోడ్డు. సో ఇప్పుడు నేనైతే స్ట్రీట్ షాపింగ్ లోపలికి అయితే వెళ్తున్నాను. వెళ్ళే ముందు ఇక్కడ నాకు శనక్కాయలు, మ్యాంగో ఇంకా ప్లస్ ఆనియన్స్ కొంచెం మసాలా వేసి ఇస్తున్నారు. సో నేనైతే టేస్ట్ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఈయన వచ్చి 50 రూపీస్ 40 రూపీస్కి అయితే అమ్ముతున్నారు. ఆ చిన్న ప్యాకెట్ వచ్చి 40 రూపీస్, పెద్ద ప్యాకెట్ వచ్చి 50 రూపీస్. ఇప్పుడు మీరు చూసేదే షాపింగ్ స్ట్రీట్. మెజెస్టిక్ అండర్ పాస్ నుంచి బయటకు వచ్చే రోడ్ అనమాట. సో ఈ మెజెస్టిక్ అండర్ పాస్ నుంచి అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. సో నేనైతే బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాను. అటుపక్క మ్యాంగో కోసి రా మ్యాంగో అయితే అమ్ముతున్నారు. సో ఇక్కడ నుంచి ఇదే ఫేమస్ జ్యూస్ షాపు, జనతా జ్యూస్ హౌస్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా అన్ని వ్యాలెట్లు, ఫోన్లు, ఇంకా ఫోన్కి కావాల్సిన యాక్సెసరీస్, ట్రైపాడ్ స్టాండ్స్, ఇంకా డ్రెస్సులు, ఇంకా శాండిల్స్, స్లిప్పర్స్, ఇంకా చాలా మనకి మార్కెట్లో దొరకని సరుకు అంతా ఇక్కడ దొరుకుతుంది. సో ఇక్కడ ఉండే షాపులన్నీ ఆల్మోస్ట్ నేను కవర్ చేసి ఈ వీడియోలో పెట్టాను. ఇక్కడ కొంతమంది అయితే భారీగా షాపింగ్ చేస్తున్నారు. ఇక్కడ క్రౌడ్ అయితే ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. మీకు స్ట్రీట్ షాపింగ్ కూడా ఇష్టం ఉంటే ఈ వీడియోని అయితే ఫుల్ వరకు చూడండి. మీకు చాలా ఐటమ్స్ అయితే మీకు కనబడతాయి. ఎందుకంటే ఈ స్ట్రీట్ షాపింగ్లో కొన్ని ఐటమ్స్ అయితే చాలా కొత్తగా అనిపిస్తుంది నాకైతే. అది ఇక్కడే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇంకా అండర్ పాస్ లోపలికి వెళ్ళి అటుపక్క ఫ్రూట్ షాప్ ఉంది కదా, అక్కడైతే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను. సో మీకు ఎవరికైనా స్ట్రీట్ షాపింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని ఫుల్ లెంత్గా చూడండి. ఇంకా ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో స్ట్రీట్ షాపింగ్ అయితే చేశాను, జయనగర్ 4th బ్లాక్ స్ట్రీట్ షాపింగ్. ఆ వీడియో కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను కింద, ఎవరికైనా నచ్చితే చూడండి. సో మళ్ళీ ఇంకో స్ట్రీట్ షాపింగ్ కానీ ఇంకో స్ట్రీట్ ఫుడ్స్తో కానీ నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. సో ప్రజెంట్ అయితే ఈ స్ట్రీట్ షాపింగ్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. టేక్ కేర్, బాయ్. रास्ता
ఎంత షర్ట్స్? चल देगा। बारिश का पानी है वो चल एक बार वाश किया चल जाता है वाश किया चल जाता है साहब ने बारिश आया लास्ट टाइम बोल के ऐसा हो गया वो सही है भाई 250 200 మీడియం 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 సైజ్. देखो ना देखो देखो पूरा से देखो इनर 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 फोन करो ना याद इस कड़े रहा 170 टेम्पर ग्लास ಬಾರಣ ಈ ಕಡೆ ಬಾರಣ ಮೀನಿಂಗ್ ಇಲ್ಲ ಸೈಲೆಂಟ್ ಸೈಡ್ ग्लास ले टेम्पर ग्लास टेम्पर ग्लास ग्लास यार मेरा तुझे बदला
ఎంత? ಕೈ ಬರ್ತೀನ ಮುಂದೆ ಬರ್ತೀವಿ ಕೈ ನಡದೆ ಜಮ್ಮಿಗಳ